హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి నిన్న మనకి 3000కి పైగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నిన్న మన ఛానల్లో నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ముందుగా ఆ యొక్క డీటెయిల్డ్ వీడియో చూడండి. ఆ లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఈ జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఏ లొకేషన్కి అప్లై చేయాలి అండ్ ఏ పోస్ట్కి అప్లై చేయాలి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకు బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాము. కేవలం 799కి 1 year వరకు కూడా మీరు క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి 1299, బట్ మీకు 799కి అందిస్తున్నాము. సో మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. ఒకసారి డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది వెంటనే ఒకసారి చెక్ చేయండి. జాబ్స్కి అప్లై చేయడానికి మీరు ssc.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన వస్తుంది. మీకు లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, వీడియో డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూడండి, నోటీస్ ఫర్ ఫేజ్ 14 2026 సెలక్షన్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి 2026 ఇయర్లో రిలీజ్ అయినటువంటి మొదటి నోటిఫికేషన్ అనమాట. ఈ జాబ్స్ని మనకి వివిధ రకాల మంత్రిత్వ కార్యాలయాలు, వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రంలో కూడా ఈ యొక్క వివిధ ప్రభుత్వ సంస్థలు ఈ నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. సో దీని తర్వాత మనకి ఇంకా ఎస్ఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ ఇలా వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఇక్కడ మీకు రైట్ సైడ్లో పైన టాప్లో మీకు ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు అయితే వస్తుంది. సో మీరు ఆల్రెడీ యొక్క వెబ్సైట్ త్రూగా ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేసి ఉన్నట్లయితే సో డైరెక్ట్గా మీకు ఇందులో అకౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు ఏదైతే పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. లేదు మీరు ssc.gov.in వెబ్సైట్ త్రూగా మీరు ఫస్ట్ టైం జాబ్స్కి అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు కింద రిజిస్టర్ నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఏం లేదు, మీరు 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమైతే డీటెయిల్స్ ఇస్తారో లైక్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇలా అవన్నీ కూడా ఇచ్చేసి మీరు ఫస్ట్ ఈ యొక్క 1 time రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ 1 time రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉందా అని చెప్పేసి ఉంటుంది. సో మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. లేదు అనుకుంటే ఆధార్ కార్డ్ లేకుంటే మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి ఈ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, తర్వాత మళ్ళీ మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఇవ్వాలి. సో తర్వాత మీ యొక్క జెండర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి బోర్డు నేము, మనకి బోర్డు, తర్వాత రోల్ నెంబర్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి సో మీరు మిగతా డీటెయిల్స్ సో నెక్స్ట్ పేజ్లో ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేషనాలిటీ, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, ఫైనల్గా డిక్లరేషన్ ఇచ్చేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక నంబర్ అనేది వస్తుంది. ఆ నంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేకుంటే మీరు ఎక్కడైనా రాసుకోండి. సో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న నంబర్ ఉంటుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీరు ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి మీరు ఏదైతే పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి సో డైరెక్ట్గా లాగిన్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఆల్రెడీ యొక్క వెబ్సైట్లో అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ పైన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్. ఒకరు మీరు మళ్ళీ ఎడిట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అక్కడ మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు డైరెక్ట్గా
ఇక్కడ మీరు లైవ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇక్కడ చూడండి, మనకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 2026 ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లికేషన్ కరెక్షన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి 13th ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ May 4th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ May 5th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై ఫీ అనేది కట్టచ్చు అనమాట. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ అప్లై బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పేజ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చదవండి నోటిఫికేషన్ గురించి అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు ఫోటో అనేది లైవ్ క్యాప్చర్ చేయాలి, అది కూడా మీకు చెప్తాను ఏ విధంగా చేయాలనేది. అయితే సిగ్నేచర్ డాక్యుమెంట్ మాత్రం మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది జేపీఈజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. ఇక్కడ మనకి సైజు కూడా ఇచ్చారు, అంటే ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో ఆ సైజు వచ్చేసి విడ్త్ వచ్చేసి 6 centimeters ఉండాలి, హైట్ వచ్చేసి 2 centimeters ఉండాలి. ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఐఆమ్ రీసెర్చర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అలా కరెక్ట్ లేకుంటే సెట్ చేసుకోండి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదివిన తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ ఇక్కడ అప్లికేషన్ పేజ్లో ఇక్కడ నోట్ పాయింట్ క్లియర్గా గమనించండి. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పేజ్లో ఇచ్చినటువంటి డేటా ఉందో ఆ డేటా అంతా కూడా మనకి పర్సనల్ డీటెయిల్స్లో సీరియల్ నెంబర్ 1 నుంచి 18th వరకు డైరెక్ట్గా ఆటోమేటికల్గా ఫిల్ అయిపోతే మీరు మళ్ళీ ఎడిట్ చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓకే పైన క్లిక్ చేయండి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మీరు ఏంటి అంటే ఫస్ట్ మీరు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళ కాదా. సో మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ పెట్టండి. సో ఎస్ పెడితే మీరు ఇంతకుముందు ఏదైతే సర్వీస్ చేస్తారో ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే మీరు సింపుల్గా నో పెడితే సరిపోతుంది. అలాగే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నట్లయితే ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఆల్రెడీ ఎస్ పెట్టండి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది, ఓకే పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్ఆర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎస్ఆర్ అని చెప్పేసి ఆ యొక్క లొకేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది మన తెలంగాణ కాబట్టి ఇక్కడ సో మా లొకేషన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి లొకేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ర్యాండమ్గా అయితే చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ బ్లైండ్నెస్. సో మీరు ఇవన్నీ కూడా ఏం సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. ఇది మాత్రం మీరు 22.3 ఉంది కదా, ఇది కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్ అవసరం లేదు, ఇది కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. తర్వాత మీడియం ఆఫ్ సిబిఈ. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు, రెండే ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇంగ్లీష్ అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. అయితే మనకి నోటిఫికేషన్లో చాలా మనకి పోస్ట్ల డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా మనకి రీజియన్ల వారిగా. అయితే మనకు ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది, మనకి జాబ్ రావాలి ఎక్కడికి నుంచి అనుకుంటే, సో మీరు ఇక్కడ నోటిఫికేషన్లో ఏదైతే 338 సీరియల్ నెంబర్ ఉందో, సో ఇక్కడ WR అని చెప్పేసి ఉంది కదా వెస్టర్న్ రీజియన్కి సంబంధించి, ఇక్కడ మీరు కోడ్ నోట్ చేసి పెట్టుకోండి. పోస్ట్ కోడ్ WR 10126 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSకి సంబంధించి నాన్ టెక్నికల్ వేకెన్సీస్. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. లెవెల్ 1 జాబ్ ఇది. 18 నుంచి 25 years ఏజ్ లిమిట్ ఉండాలి. సో దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి క్యాస్ట్ వరగా. ఇక్కడ మీకు వేకెన్సీస్ చూడండి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఈ యొక్క వేకెన్సీస్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తున్న ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తారనమాట. అందులోనే మనకి పోస్టింగ్ ఉంటుంది వెస్ట్రన్ రీజియన్ పరిధిలో. ఇంకా మీరు వేరే పోస్ట్ కావాలనుకుంటే మన సదరన్ రీజియన్లో మాత్రం సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు ఏమైనా ఉన్నాయంటే మనకి MTSకి సంబంధించింది అయితే లేవు. సో వేరే పోస్ట్ ఒకవేళ ఉంటే చెక్ చేయండి. మీరు ఒకవేళ డ్రైవర్ జాబ్ కావాలంటే ఇక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి వేకెన్సీ ఉంది. ఇంకా మనకి ఇక్కడ అసిస్టెంట్ స్టోర్ కీపర్ అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, అలాగే ITI పాస్ అయిన వాళ్ళకి ఫిట్టర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి చాలా రకాల వేకెన్సీస్ అనేవి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్లో ఫస్ట్ మీరు ఏ రీజియన్కి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను
మన సదరన్ రీజియన్ కాకుండా వెస్టర్న్ రీజియన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నాను. మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్ ఓవర్ ఇండియా వాడిగా మనకి అన్ని రీజియన్లలో కూడా దాదాపుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 11026 అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకి రీసెర్చ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నాం RR10126 ఎంటీఎస్కి సంబంధించి 10th క్లాస్ అర్హతతో జాబ్స్కి సంబంధించి కోడ్ ఏంటి అంటే WR10126 ఎంటీఎస్కి సంబంధించి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర మీ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ చదవారా లేకుంటే డిగ్రీ చదవారా. సో ఇంకా మీరు ఇక్కడ పీజీ చేస్తే పీజీ, మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ 10th క్లాస్ చదివితే 10th పెట్టుకోండి. సో తర్వాత దానికి సంబంధించి ఇంకా మీరు అడిషనల్గా ఏమైనా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో మనకి ఉంది కాబట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇది చెక్ మార్క్స్ అనేది టిక్ మార్క్ చేసేసి డూ యూ పాజెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఇది ఎస్ అని చెప్పేసి కంపల్సరీగా టిక్ మార్క్ అనేది చేయాలి. సో చేసిన తర్వాత డూ యూ పాజెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్, సో ఇది మనకి నాట్ అప్లికేబుల్, అవసరం లేదు, నోటిఫికేషన్లో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టాలి. సో తర్వాత ఇక్కడ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఎస్ పెట్టండి, లేదనుకుంటే నో పెడితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో తర్వాత ఇక్కడ మనము ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు సిగ్నేచర్ కూడా ఇక్కడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో లైవ్ ఫోటో అప్లోడ్ చేసేసి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు డైరెక్ట్గా సింపుల్ ప్రాసెస్లో చేయాలి అనుకుంటే సో మీరు మై ఎస్ఎస్సికి సంబంధించి యాప్ ఉంటుంది. డైరెక్ట్గా మై ఎస్ఎస్సి యాప్ త్రూగా లాగిన్ అయిపోయి మీరు అక్కడి నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో గో టు ఆధార్ ఆత్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంది. మీరు డైరెక్ట్గా మై ఎస్ఎస్సి ఏదైతే యాప్ ఉంటుందో ఆ యొక్క యాప్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు చూడండి ఫేస్ అథెంటిఫికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీరు ఇక్కడ అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి ఫేస్ అథెంటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. దీనికోసం మీరు మొబైల్ ప్లే స్టోర్ యాప్లో మీకు ఆధార్ ఫేస్ ఐడికి సంబంధించి ఒక యాప్ అనేది ఉంటుందన్నమాట. సో ఆధార్ ఫేస్ ఐడికి సంబంధించి ఆ యొక్క యాప్ త్రూగా మీరు డైరెక్ట్గా అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ యొక్క ఫేస్ ఐడి అనేది మీరు అథెంటిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే ఫోటో ఉంటుందో అక్కడ నుంచి కూడా మీరు లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసేసుకోవచ్చు. సో తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. సో మెయిన్గా మనకి కావాల్సింది మాత్రం మనకి అప్లై చేసేటప్పుడు ఏ రీజియన్కి అప్లై చేస్తున్నారు అండ్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో క్వాలిఫికేషన్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి అమ్మాయిలందరికీ SC ST వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే లేదు, మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి మీరు ఫైనల్గా మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చారనుకుంటే మాత్రమే ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో మీకు అప్లై చేసేటప్పుడు మీరు ఏ రీజియన్ కానీ అప్లై చేసుకోండి, కాకుండా వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా మీకు ఈ జాబ్స్ గురించి అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.